నమస్కారం. సి న్యూస్ వార్తలకు స్వాగతం. నేను తేజస్వి. వార్తల్లోని వివరాలు. కొత్త జిల్లాల ఏర్పాటుతో సిపిఎం నూతన జిల్లా కార్యదర్శులను ఎన్నుకుంది. ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పొన్నం వెంకటేశ్వర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కాసాని ఐలయ్యలను ఎన్నుకున్నట్లు రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కమిటీ ఎన్నికను వివరించారు. నూతన జిల్లాలు ఏర్పాటు చేయడంపై తమ్మినేని హర్షం వ్యక్తం చేస్తూనే ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. 2 జిల్లాల్లో అధికారుల కొరత లేకుండా చూడాలని తమ్మినేని ప్రభుత్వానికి సూచించారు. అదనంగా మరో 21 జిల్లాలు కలిపి 31 జిల్లాలతో విభజన చేయడం జరిగింది. ఈ జిల్లాల విభజన అనేది సంతోషకరమే. ఎక్కువ జిల్లాలు, చిన్న సైజు జిల్లాలు ఉంటే పరిపాలన ప్రజల దగ్గరికి చేరడానికి, సంక్షేమ పథకాలు కానీ ఇతర ప్రభుత్వ కార్యకలాపాలు కానీ ప్రజల దగ్గరికి చేరడానికి అనువుగా అవకాశంగా ఉంటుంది. అందుకే జిల్లాల విభజనను సిపిఎం పార్టీ మొదటి నుంచి స్వాగతించింది. అయితే జిల్లాలు విభజన చేసిన తర్వాత పార్టీ కమిటీలను కూడా ఆ రూపంలో విభజన చేయాలనేది మేము రాష్ట్ర కమిటీలో నిర్ణయానికి వచ్చాం. కాబట్టి మొత్తం రాష్ట్రంలో 31 జిల్లాల ప్రాతిపదికగా పార్టీ కమిటీలు ఏర్పడబోతున్నాయి. ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించినంతవరకు ఖమ్మం, కొత్తగూడెం 2 జిల్లా కమిటీలుగా ఏర్పడాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అయితే ఈ విభజన చేసేటప్పుడు గతంలో ఉన్నటువంటి జిల్లా కమిటీ ఏ ప్రాంతంలో పనిచేసే వాళ్ళు ఆ ప్రాంతం కమిటీగా ఏర్పడుతున్నారు. ఆ రకంగా చూస్తే 15 మంది జిల్లా కమిటీ సభ్యులు కొత్తగూడెం ప్రాంతంలోకి వస్తున్నారు పాత జిల్లా కమిటీలో. అట్లాగే 33 మంది ఖమ్మం జిల్లా ప్రాంతంలోకి వస్తున్నారు. ఈ రకంగా అటు 33 మంది, ఇక్కడ 33 మందితో, కొత్తగూడెంలో 15 మందితో ఈ జిల్లా కమిటీ యథాతథంగా ఏర్పడుతోంది. అట్లాగే సెక్రటేరియట్ మెంబర్లు ఇక్కడ 7 సెక్రటేరియట్ మెంబర్లు వస్తున్నారు. అక్కడ 5 సెక్రటేరియట్ మెంబర్లు వస్తున్నారు. వీళ్ళు కూడా యథాతథంగా ఉంటారు. అయితే సెక్రటేరియట్ సంఖ్యను పెంచుకోవాలన్నా, జిల్లా కమిటీ సభ్యుల సంఖ్యను పెంచుకోవాలన్నా, కొత్త వాళ్ళని చేర్చుకోవాలన్నా అది తదుపరి ఆ కమిటీలు ఏర్పడిన తర్వాత ఆ కమిటీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఆ సంఖ్యలు ప్రకారం తర్వాత చర్చించబడతాయి. ప్రస్తుతం ఈ 2 కమిటీలకు జిల్లా కార్యదర్శులుగా కొత్తగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2 కమిటీలు విడివిడిగా విభజన అయిన తర్వాత విడివిడిగా ఇక్కడే సమావేశాలు జరుపుకున్నాయి. విడివిడిగా వాళ్ళ కార్యదర్శుల్ని ఎంపిక చేసుకున్నారు. ఇక్కడే ఆ 2 సెక్రటరీలు మీకు పరిచయం చేసే ముందు, దానికి ముందు ఒక సంగతి మీకు చెప్పాల్సింది ఏమంటే, ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాకు ఖమ్మం జిల్లా పార్టీ కార్యదర్శిగా ఉన్న కమిటీ పోతినేని సుదర్శన్ రావుని ఈ జిల్లా నుంచే రిలీవ్ చేయాలని రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎందువల్లంటే ఈ జిల్లాలను విభజన అయిన తర్వాత 31 జిల్లాలని రాష్ట్ర కేంద్రం నుంచి కోఆర్డినేట్ చేయాలంటే రాష్ట్ర కేంద్రంలో ఉన్న లీడర్ల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన ఖమ్మం జిల్లా నుంచి రిలీవ్ చేసి రాష్ట్ర కేంద్రం నాయకుడిగా కొన్ని జిల్లాల బాధ్యతల్ని అప్పచెప్పాలని నిర్ణయం తీసుకున్నాం. దానికి ఇక్కడ జిల్లా కమిటీ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేసింది. ఇక మిగిలిన కామ్రేడ్స్లో ఖమ్మం జిల్లా కమిటీ సమావేశమై సెక్రటరీగా నూతనంగా పొన్నం వెంకటేశ్వరరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. పొన్నం వెంకటేశ్వరరావు గారు మొదటి నుంచి కూడా మదర్ డివిజన్ ప్రాంతంలో బోనకల్ మండలంలో తన గ్రామం నుంచి గ్రామ శాఖ నాయకుడిగా, తర్వాత మండల నాయకుడిగా, తర్వాత డివిజన్ సెక్రటరీగా ఎంతో కాలం పనిచేశారు. ఆ తర్వాత గత కొన్నేళ్లుగా జిల్లా కేంద్రానికి వచ్చి పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చాలా అనుభవం ఉన్నటువంటి కామ్రేడు. ఆయన్ని ఖమ్మం జిల్లా నూతన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే కొత్తగూడెం జిల్లాకు మరో సీనియర్ నాయకుడు కాసాని ఐలయ్య గారు. ఐలయ్య గారు అంటే మొత్తం ఖమ్మం జిల్లాలోనే బాగా పాపులారిటీ ఉన్నటువంటి నాయకుడు. వెనుకబడిన తరగతుల నుంచి జన్మించి మొదటి నుంచి కూడా వ్యవసాయ కూలి పోరాటాల్లో అక్కడ సుజాతనగర్ ప్రాంతంలో చాలా గొప్ప పోరాటాలు నిర్వహించిన అనుభవం అంతా ఆయనకి ఉంది. ఆ రకంగా సుజాతనగర్ సర్పంచ్గా చాలా సుదీర్ఘకాలం ఇటు పార్టీ బాధ్యతలు నిర్వహించడంతో పాటు ప్రజాప్రతినిధిగా కూడా చాలా ఆదర్శవంతంగా ప్రజలందరినీ రంజింపజేసే విధంగా నడిపినటువంటి అనుభవం ఉన్నది. ప్రస్తుతం ఆయన కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యదర్శిగా ఇప్పుడు ఈ కమిటీ ఎన్నిక జరిగింది. ప్రస్తుతం ఆయన గొర్రెమేకల సంఘం రాష్ట్ర జిల్లా నాయకుడిగా కూడా జిల్లా అంతటా ప్రాచుర్యం ఉన్నటువంటి నాయకుడు. జిల్లా పార్టీ కార్యదర్శిగా కొత్తగూడెం జిల్లా పార్టీకి నూతనంగా కార్యదర్శి కమడి ఐలయ్య గారిని ఎంచుకోవడం జరిగింది. ఆ ఇద్దరిని మీకు పరిచయం చేయడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 2 కార్యదర్శులు కూడా అయితే విభజించడం మాత్రం సరైన ప్రాతిపదికలుగా శాస్త్రీయంగా విభజన జరగలేదు.
అంటే జనాభా ప్రాతిపదిక తీసుకున్నప్పుడు 5 లక్షల జనాభాతో ఒక జిల్లా ఉంది, 40 లక్షల జనాభాతో ఇంకో జిల్లా ఉంది. అట్లాగే సాంప్రదాయక సంస్కృతి పరంగా చూసినా సరే కొన్ని ప్రాంతాలు అంతకుముందు వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేని కొత్త ఏరియాలతో కలిసిపోయినాయి. వనరుల పరంగా చూస్తే కొన్ని జిల్లాలు ఆదిలాబాద్ లాంటి పూర్తి పేదరికమైన జిల్లాలుగా ఉన్నాయి. కొన్ని జిల్లాలు పారిశ్రామికంగా కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ రకంగా విభజన చేయడంలో శాస్త్రీయమైన ప్రాతిపదిక లేకుండా చేశారనే విమర్శను మేము చేశాం. సరే, ఏమైనా విభజన జరిగిపోయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేసిన విభజన ప్రకారంగా జిల్లాలను బలోపేతంగా ఉంచడానికి, వాటిని అభివృద్ధి చేసేదానికి పూనుకోవాల్సిన అవసరం ఉంది. ఖమ్మం జిల్లా రూరల్ మండలం తెల్దారుపల్లిలో మొహరం పండుగ ఘనంగా జరిగింది. గ్రామంలోని కుల మతాలకు అతీతంగా ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పీర్లను గ్రామంలో ఊరేగించారు. अरे बाबा जरा रे బులెటిన్లో చిన్న విరామం. నా పేరు రామరమ్మ అండి. ఖమ్మం మాది. నాకు పోయిన సంవత్సరం కిడ్నీలు ఖరాబ్ అయినాయి అని అన్నారు. అక్కడ ఒక కిడ్నీ అసలు తీసేయాలన్నారు, ఒక కిడ్నీ రాళ్ళు ఉన్నాయన్నారు. అక్కడి నుంచి అంబులెన్స్ తీసుకొచ్చారు విజయవాడకి. చరిత్రశ్రీ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పారు. ఇక్కడికి వచ్చాము. నాకు 10 రోజుల్లో విజయ్ కుమార్ డాక్టర్ గారు మంచి శుభ్రంగా నన్ను మనిషిని చేసి పంపించారు. డాక్టర్ గారికి పొద్దున్న లేస్తే నమస్కారం చేసుకుంటానండి. సంప్రదించండి చరిత్రశ్రీ హాస్పిటల్స్, ప్రకాశం రోడ్, పుష్ప హోటల్ సెంటర్, విజయవాడ. బులెటిన్లోకి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన జిల్లాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘనంగా ఆవిష్కరించారు. కొత్త జిల్లాల పాలనను వేగవంతం చేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని మంత్రి అధికారులకు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం పేరుతో ప్రారంభమైన జిల్లా కార్యాలయాలను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. నూతన జిల్లాలో అన్ని జిల్లా స్థాయి కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రజల సౌలభ్యం కోసమే జిల్లాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. పూర్తి స్థాయిలో అధికారులు పాలనా బాధ్యతలు చూస్తారని ఆయన పేర్కొన్నారు.
సరే తర్వాత చేస్తలేదు బిజీ చెప్పలేదు అనుకో भैया ఇది పట్టుకోవచ్చు ఇది 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 కరెక్ట్ ఏమో మరి పుష్కర సడన్ మన నువ్వు నేను పాపన కొట్టాలా
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.